శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కృపతోటి ఆలయ నిర్మాణాన్ని అమ్మ నాన్న ఆశీస్సులతోటి స్వామివారి దయతోటి సంపూర్ణంగా పూర్తి చేసుకొని ప్రాణ ప్రతిష్టకి వెళ్తున్నాము. టెంపుల్ విశేషత గురించి మీరు అడిగారు కాబట్టి ఈ టెంపుల్ అన్నీ కూడా ఆగమశాస్త్రం ప్రకారంగా స్వామి శ్రీ 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 త్రినేంద్ర స్వామి వాళ్ళ ఆదేశాల ప్రకారంగా స్థపతి శిల్పికళ అందరి యొక్క సహకారంతో బ్రహ్మాండంగా వైభవంగా స్వామి నిర్మించుకున్నాడు. సో ఈ టెంపుల్లో విశేషంగా స్వామివారి గర్భాలయము, అంతరాలయము, పద్మావతి అమ్మవారి ఆలయము, అంతరాలయము, ఆండాలమ్మవారి గర్భాలయము, అంతరాలయము, రామానుజ స్వామి మండపము, మదన గోపాలకృష్ణ మండపము, గరుడ మండపము, ఇవన్నీ కూడా 7 ఆలయాలు ఒక మహామండపంలో కేంద్రికమయ్యాయి. అలాగే క్షేత్రపాలకుడు జై హనుమాన్ది విశేషంగా 70 అడుగుల ప్రతిమ, రాతి ప్రతిమ 100 అడుగుల మండపంలో స్వామివారి పక్కనే నిర్మితమైంది.